సీనన్న కూడా ఉన్నాడు, దాసరి సీనన్న కాలేజీ టీవీ అన్న కూడా లోపలికి వస్తే అన్నను కూడా కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్ళి లోపల బొక్కలు వేస్తాం మేమని చెప్పేసి బెదిరించడానికి ప్రయత్నం చేస్తాం. ఏందన్నా ఇప్పుడు ఇందాక మనం చూసినాం సిఐ యొక్క బిహేవ్ ఎట్లా కనబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కానిస్టేబుల్ మరి ఎస్ఐ మనకు తెలియదు మౌనిక. సో ఆమెకు ఆల్రెడీ ఆమె పేరు మీదనే ఈ అమ్మాయికి సంబంధించిన అమ్మాయి ట్రమ్మ, ఈ అమ్మాయికి సంబంధించినటువంటి అత్తగారు ఎవరైతే ఉన్నారో నోటీస్ పంపించారు. అది ఫేక్ నోటీస్ ఏదో మనకు తెలియదు కానీ నోటీస్ పంపించారు. అయితే మా సంతోష్ అనే జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన అమ్మ మౌనికకు ఫోన్ చేస్తే అమ్మ మేడం మీకు కూడా వచ్చింది నోటీసు, ఏంది పరిస్థితి అని చెప్పి అడిగితే రమ్మని అంటే వీళ్ళు వచ్చిర్రు. ఆమె రమ్మనగా ఆమె రమ్మంటే ఈ అమ్మాయి సంతోష్ అండ్ రాకేష్ నాగేష్ అందరు కలిసి రావడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఈ అమ్మాయి కొత్తతో మాట్లాడుతారట. అట్లెట్లుంటామా మేము కూడా ఉంటాము, ఆమె అమ్మాయికి ఏం తెలియదు పాపం అమ్మాయి కదా అని చెప్పి ఆమెకు తోడుగా వస్తే వాస్తవంగా ఈ అమ్మాయి ఒంటరిగా 9 నెలల కడుపుతున్నది. ఒకసారి చూడండి మీరు, 9 నెలల కడుపుతూ ఉన్నది. ఇంకొక వారం 10 రోజులు అయితే ఆమెకు డెలివరీ అవుతుంది. ఈ సమయంలో వాళ్ళ భర్తను ఆ భర్త వాళ్ళ పేరెంట్స్ యాదవ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈమె మాదిగా అని చెప్పేసి వాళ్ళు నిరాకరిస్తున్నారు. సో ఈ క్రమంలో ఆ భర్తను అబ్స్కాండ్ చేసినట్టు తెలిస్తే ఈమె ఆల్రెడీ గజ్వేల్లో కేసు పెట్టింది. ఆ తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్లోకి వచ్చి మాట్లాడితే ఈ పోలీస్ స్టేషన్లోనే సిఏ గారు ఫోన్లో మాట్లాడారు. ఆమెతోటి మాట్లాడి ఇక్కడ కానిస్టేబుల్తో రాయించారు. ఏం రాయించారు, వారం రోజుల్లోగా ఈ అమ్మాయిని 10 రోజుల్లోగా ఈ అమ్మాయిని మేము తీసుకుపోతాం, లేదంటే ఆ భర్తను అప్పగిస్తాం, లేదంటే మేము ఆ భర్త లేకపోతే మేము తీసుకుపోయి మేమే డెలివరీ చేపిస్తామని చెప్పేసి అన్నారు. ఈ రోజుకి 10 రోజులు దాటినప్పుడు ఆ విషయం అడగడానికి పిఎస్కి వస్తే మేము రాయించలేదు, మేము రాయిస్తాం కానీ అదేదో మానవత్వ దృక్పథం రాయిస్తాం. ఎందుకు మానవత్వ దృక్పథం రాయించాలి? మీరు యాజ్ పర్ లా ప్రకారం పోవాలి. మీరు ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలు ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు సిఐ గారు నేనే పోయి అడిగినా, నా మీద దౌర్జన్యం చేసిండు చాలా దుర్మార్గంగా. ఆ కానిస్టేబుల్ తోటి నన్నే గల్లో పెట్టి ఇష్టం చేసిండు. ఒక విజువల్ కూడా చూడండి ఇక్కడ, ఎంత దుర్మార్గంగా తీసుకురా అని చెప్పేసి ఏదో బీపీ వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సిఐ. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళా విషయం ఏంది, ఆ మౌనిక అనేటువంటి కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్ ఎవరుతున్నారో అమ్మాయి ఎస్టీ అమ్మాయి అంట. ఇప్పుడు మేము ఆమె మీద ఎస్టీ అని చెప్పేసి ఏదో అన్నమని చెప్పేసి రాకేష్ మీద, నగేష్ మీద, అదే విధంగా ఇటు సంతోష్ మీద, ముగ్గురు మీద ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేయమని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు జారీ చేసిండు సిఐ. మేము ఏమంటున్నాం, మేము ముందే అడిగినాం సీసీ కెమెరాలు తీయండి, ఎవరు ఏం మాట్లాడో తెలుస్తాయి అని చెప్పేసి సిఐ గారిని అడిగితే సిఐ గారు అన్నారు తీస్తామని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడేమో మొత్తం ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతామని చెప్పేసి సిఐ అంటా ఉన్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇష్టం వచ్చినట్టు జర్నలిస్టుల మీద, ఈ అమ్మాయి 9 నెలల కడుపుతో ఉన్నది, కనీసం మానవత్వం ఉండాలి కదా. వాళ్ళని ఆ భర్త ఎక్కడున్నాడో తెలుసుకోవాలి కదా. ఆమెకి ఒంటరిగా తిరుగుతుంది అమ్మాయి, ఒంటరిగా వస్తుంది. ఏమన్నా అయితే ఏంది పరిస్థితి? ఎవరు బాధ్యులు? సిఐ బాధ్యత వహిస్తారా? ఈ బహదూర్పుర పిఎస్ బాధ్యత వహిస్తారా? ఎవరు బాధ్యత వహిస్తారు? 100% ఇందులో సిఐ గారి నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. వారు కనీసం మా వర్షన్ వినకుండా, కనీసం మేము ఏం చెప్తున్నాము అనేది చెప్పి వినకుండా ఇష్టం వచ్చినట్టు గల్లాలు పట్టేసి, మేము జర్నలిస్ట్లో అని చెప్పినప్పుడు కూడా గల్లాలు పట్టేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ తీసుకోవడం. ఇంకా విషయం ఏంది, ఈ అమ్మాయి అంటే మాకు డబ్బులు ఇచ్చింది చెప్పి అంటారు. మేము ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలబడతాం, ఎక్కడ ప్రజా సంస్థలు అక్కడ నిలబడతాం. ఈ అమ్మాయి పాపం ఒంటరిగా ఉన్నది, ఆ ఒంటరిగా కడుపుతో అని చెప్పేసి మానవ దృక్పథంతో మేము వస్తే మేము డబ్బులు తీసుకున్నాం అమ్మాయి దగ్గర చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాడు సిఐ. మేము ఇప్పుడు స్పష్టంగా అడుగుతున్నాం సిఐని, మీరు ఆరోపణ చేసి కదా, మేము కూడా ఒక ఆరోపణ మేము చేస్తున్నాం. ఆ యొక్క యాదవ్ సమాజం సంబంధించిన కుటుంబం సంబంధించి మీరు ఎంత తీసుకున్నారు, వాళ్ళకి ఎందుకు అంత వత్తాసు పడుతున్నారు? మరి మీరు మొదటనే పిటిషన్ తీసుకుపోతే అయిపోతుంది కదా. మేము తీసుకోము, మా పరిధికి రాదు అని చెప్పేసి అయిపోతుంది కదా. పిటిషన్ మీరు తీసుకుంటారు, తర్వాత ఈ అమ్మాయి తోటి రాయించి పేరెంట్స్ ఈ అమ్మాయిని కూర్చుని రాయిస్తారు. ఎందుకు రాయించాలి? మీరు రాయించదు కదా. అంటే సిఐ గారు చాలా స్పష్టంగా మరి దీన్ని ఇష్యూని మరి ఈ మాదిగా అమ్మాయి అని చెప్పేసా, లేకపోతే ఈ ప్రెగ్నెంట్ అని చెప్పేసా నిర్లక్ష్యంగా ఈ అమ్మాయి పట్ల నిర్లక్ష్యం వివరిస్తున్నారు. ఇది నిండు కంప్లీట్ గా 9 నెలల కడుపుతో ఉన్నది. దయచేసి ఇది చాలా స్పష్టంగా, ఇది ఖచ్చితంగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. సిఐ గారి దౌర్జన్యం కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తాం జర్నలిస్టుల మీద అని చెప్పి భయపెట్టే విషయం కావచ్చు, లేకపోతే గల్లాబట్టి గుంజే విషయాలు కావచ్చు, ఇవన్నీ మేము కల్లారా చూసినాక దీన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటాం. ఇది సిఐ గారు మా వాళ్ళని నిర్బంధించారు, ఆల్రెడీ లాకప్లో పెట్టారు, టార్చర్ కూడా పెడతారని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. సో ఎంతవరకు పోతారో మేము కూడా చూస్తాం. మీరు ఎంత టార్చర్ పెడతారో పెట్టండి, దానికి సంబంధించి న్యాయస్థానాలు కూడా మీ బండారం మొత్తం కూడా ఖచ్చితంగా ప్రజల ముందు తెలియబెట్టే ప్రయత్నిస్తాం. కోర్టులో కూడా మీ సంగతి ఏదో చూస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.